హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడిప్పుడే ఆసక్తికరంగా మారుతుంది. బిగ్ బాస్ ఊహించిన ట్విస్టులతో షోని ముందుకు నడిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా 8 మంది హౌస్మేట్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ 8 మంది కంటెస్టెంట్స్లో బిగ్గెస్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే గంగవ్వ అనే చెప్పాలి. గంగవ్వ ఈ సీజన్కి ఎందుకు వచ్చింది అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. అయితే గంగవ్వ గేమ్ ప్లాన్ చాలా అదరహో అనిపించేలాగా ఉంది. గంగవ్వ గేమ్ ప్లాన్ని కాసేపు పక్కన పెడితే గంగవ్వ కోసం ప్రతి ఒక్కరూ కూడా తహతహలాడిపోతున్నారు. ముఖ్యంగా పాత కంటెస్టెంట్స్ అందరూ కూడా గంగవ్వతో మాట్లాడాలి, మా గురించి తెలుసుకోవాలి అంటూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సమయంలో లైవ్లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇంతకీ ఏమైంది అంటే నిఖిల్ గంగవ్వ దగ్గరికి వెళ్ళి కాసేపు ఒంటరిగా మాట్లాడటం అయితే జరిగింది. ఆ సమయంలో నిఖిల్కి గంగవ్వ కొన్ని విలువైన సూచనలు సలహాలు ఇచ్చింది అని చెప్పవచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా గంగవ్వ నిఖిల్తో మాట్లాడుతూ, అయ్యా నిఖిల్, నువ్వు గేమ్ బాగా ఆడుతున్నావు, నేను కూడా చూశాను, బయట అందరూ జనాలు కూడా నిన్ను బాగా ఆడుతున్నావు, నువ్వే విన్నర్ అంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే నీకు నేనిచ్చే మొట్టమొదటి చివరి సలహా ఏమిటి అంటే, నీకు గేమ్లో కానీ టాస్కుల్లో కానీ ఎవరూ సలహాలు ఇచ్చేంతటి వారు కాదు. నువ్వు సలహాలు తీసుకునే రేంజ్లో కూడా లేవు, బాగా గేమ్ ఆడుతున్నావు. అయితే ఎప్పుడైతే నువ్వు సోనియా మాట ఎత్తుతున్నావో అప్పుడు నువ్వు కొంచెం తగ్గిపోయావు అని ఆడియన్స్ అనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఇంట్లో అసలు సోనియా మాట ఎత్తకు, సోనియా గురించి డిస్కషన్ అస్సలకి పెట్టకు. ఎవరి వద్ద కానీ ఎక్కడ కానీ ఒంటరిగా ఉన్నప్పుడైనా కానీ అందరిలో ఉన్నప్పుడైనా కానీ సోనియా పేరు నువ్వు ఈ ఇంట్లో అస్సలు తీయకు. సోనియా పేరు నువ్వు ఎన్నిసార్లు అయితే తీస్తావో నువ్వు అంత నెగిటివిటీ మూటగట్టుకుంటావు. ఇదే నేను బాగా గమనించాను, అందరూ కూడా దాన్ని బాగా గమనిస్తున్నారు. మిగిలిందంతా నీకే పర్ఫెక్ట్గా అనుకూలంగా ఉంది. నువ్వు ఇదే విధంగా ముందుకు సాగితే ఈ సీజన్ విన్నర్గా కూడా నిలుస్తావు అంటూ గంగవ్వ నిఖిల్కి ఒక సూపర్ అడ్వైజ్ అయితే ఇచ్చింది. దీంతో నిఖిల్, సరే అవ్వ, నువ్వు చెప్పింది నేను బాగా అర్థం చేసుకున్నాను, ఇకపై సోనియా మాట కానీ సోనియా జ్ఞాపకాలు కానీ ఈ ఇంట్లో అస్సలు తెచ్చుకోను అంటూ గంగవ్వకి ప్రామిస్ అయితే చేశాడు నిఖిల్. మొత్తంగా గంగవ్వ నిఖిల్కి సోనియా మాట ఇంట్లో మాట్లాడకు అంటూ సూపర్ అడ్వైజ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.